ఫైనల్లీ 1 వీక్ ఆఫ్ ప్రోగ్రెస్ 1 వీడియోలో చేయబోతున్నాను. డే 18th నుంచి డే 24th వరకు నేను అసలు ఏమేమి చేశానో ఈ ఒక్క వీడియోలో కవర్ చేయబోతున్నాను. బికాస్ ఐ కుడ్ నాట్ పోస్ట్ దిస్ 1 వీక్ బికాస్ ఐ వాజ్ బిజీ అండ్ లిటిల్ హెక్టిక్ స్కెడ్యూల్ ఉండింది, అందుకే పోస్ట్ చేయలేకపోయాను. బట్ ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ నౌ. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్, కానీ ఐ వాజ్ ట్రైంగ్ టు బీ బెటర్ ఇన్ సంథింగ్ ఎల్స్, అందుకే నేను పోస్ట్ చేయలేకపోయాను అనమాట. ఈ 1 వీక్ ప్రోగ్రెస్ నిజంగా నాకు స్పెషల్గా ఉండబోతుంది బికాస్ ఐ ఆల్మోస్ట్ రీచ్ డే 25 అండ్ నా విష్ లిస్ట్లో రాసుకున్న వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ని కూడా నేను అచీవ్ చేయగలిగాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ అండ్ చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక రకంగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాను. వన్ డే యాజ్ అ బెటర్ డాన్సర్, వన్ డే యాజ్ అ బెటర్ పర్ఫార్మర్, యాజ్ అన్ ఆర్టిస్ట్, అదర్ డే యాజ్ అ బెటర్ డాటర్, ద అదర్ డే యాజ్ అ బెటర్ మేనేజర్ ఆర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడంలో అంతా. అండ్ అదర్ డే ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ప్రాజెక్ట్ టూ విచ్ ఐ హ్యావ్ బీన్ పోస్ట్ పోండింగ్. అండ్ జూలై 25th నాకు ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది. దానికి ప్రీ అండ్ పోస్ట్ అరేంజ్మెంట్స్ చాలా ఉండేవి. దానికి అమ్మ హైదరాబాద్కి వచ్చింది, ఇంకా నా కజిన్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. వాళ్ళు లేకపోతే నేను అలా చేయలేకపోయేదాన్ని. ప్రోగ్రామ్ అయితే టెంపుల్లో అయింది, చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ టు డాన్స్ ఇన్ దట్ డివైన్ స్పేస్. ఎవరైతే ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారో అండ్ నన్ను కలిసారో, థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ మేడ్ ఇట్ టు ద ప్రోగ్రామ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. 25th జూలై 2026 నాకు స్పెషల్ మూమెంట్ ఏంటంటే, నాకు సీతారాములకి ఇంకా హనుమంతుల వారికి వేసిన ఈ దండలను ప్రసాదంగా ఇచ్చారు నేను డాన్స్ చేశాక. పర్ఫార్మెన్స్ ఎంత అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక ఇది పరిస్థితి ప్రతి డాన్సర్ది. సర్దుకోవడం, మళ్ళీ ఆర్గనైజ్ చేసుకొని ప్రతి పర్ఫార్మెన్స్కి రెడీగా పెట్టుకోవడం, ఎవ్రీథింగ్ క్లీన్ చేసుకోవడం. అమ్మ లేకపోయి ఉంటే నేను నిజంగా చేయలేకపోయేదాన్ని. తన హెల్త్ బాగోకపోయినా నా వరకు వచ్చింది. యాజ్ ఎ డాటర్ ఈ హెక్టిక్ స్కెడ్యూల్లో ఐ టుక్ హర్ టు ద హాస్పిటల్. అంతా అయిపోయాక నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు గివ్ హర్ సెండ్ ఆఫ్ విత్ ఎ హెవీ హార్ట్. తను ఊరు వెళ్ళిపోయింది మళ్ళీ. బాయ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంతా ఈ సాటర్డే సండే చిటికలు అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. ఐఎమ్ బ్యాక్ టు ద మండే బ్లూస్ విత్ హెక్టిక్ వర్క్ స్కెడ్యూల్ అగైన్. అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ ఈజీ, బట్ దట్ ఈస్ లైఫ్ కదా అనిపించింది ఒక్కసారిగా. 1 వీక్ was so satisfying, was very hectic, little overwhelming, and I restarted on my next projects. I'm so happy about it. Finally, I'm praying God that ఇదే డిసిప్లిన్ నేను కంటిన్యూ చేయాలని, and I will be happy for my progress. The other day నా తమ్ముడు బర్త్డే, సో హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనమాట. బై బాయ్.